హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరొకసారి 4 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. ఒక్కసారి వెలిగింపబడి దేవుని యొక్క దివ్య వాక్కును తమ విషయములో మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరము జీవించుచున్నాడు గనుక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చువారిని ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ఈయన ద్వారా అంటే తన ద్వారా, యేసు ప్రభు ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షముగా, వాళ్ళ పక్షముగా విజ్ఞాపన చేయటానికి లేకపోతే ప్రార్థన చేయటానికి నిరంతరము జీవించుచున్నాడు గనుక, ఆయన జీవిస్తున్నాడు కాబట్టి అందుచేత వారిని, ఆమేన్ హల్లెలూయా, ఎవరినండి? తన ద్వారా ఆయన దేవుని యొద్దకు వచ్చు వారిని అంటే ఎవరిని? మనలను. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనలను సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. సంపూర్ణంగా రక్షించటానికి ఎలాగండి? సంపూర్ణంగా రక్షించటానికి ఆయన ఎలా ఉన్నాడట? శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే తన ద్వారా దేవుని పక్షముగా, దేవుని దగ్గరికి వచ్చి వారి పక్షమున, అంటే ఈ దైవ సంబంధమైన ఈ రక్షణ అనుభవంలోకి తోడిన ఈ కార్యాలన్నింటిలో మనం పాలిభాగస్తులుగా ఉండి, ఆమేన్ హల్లెలూయా, నిజంగా దేవుడు మన పక్షాన చేసే కార్యాలు ఎలా ఉన్నాయి చూడండి. ఆయన బిడ్డల పట్ల, ఆయన రక్షణ పొందుకున్న వారి పట్ల, ఆయన యందు విశ్వాసం ఉంచేవారి పట్ల దేవుడైన లేదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బిడ్డల కొరకు ఆయన చేసిన కార్యాలు చూడండి. ఆమేన్. నిరంతరము విజ్ఞాపన చేయడానికి జీవించి ఉన్నాడు. ఎందుకు జీవించుచున్నాడంటే, ఎందుకు ఉన్నాడటండి? సంపూర్ణముగా వారిని సంపూర్ణంగా రక్షించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. నిరంతరం జీవించేవాడుగా ఉన్నాడు. వారిని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇన్ని విధాలుగా మనకు ఉన్న దేవుడు, ఆమేన్ హల్లెలూయా, ఇన్ని విధాలుగా మనకు సహాయం చేస్తున్న దేవుడు, ఇన్ని విధాలుగా మన పక్షముగా ప్రార్థన చేయుచున్న దేవుడు, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ కూడా తప్పిపోవడానికి, మనం ఎక్కడ కూడా అవిశ్వాసంలో బలహీనం అవ్వడానికి, మనం ఎక్కడ కూడా ఎలాంటి విషయాల్లో మనం దూరం అయిపోకుండా ఉండడానికి దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. మనం మీరు చదివిన 17వ అధ్యాయంలో నేను వారికి ఏం చేస్తున్నాను? వారి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాను. పేతురుతో ఏం చెప్పారు యేసుప్రభు వారు? నీ కొరకు నేను మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్ హల్లెలూయా. గోధుమల వల్లే జల్లించాలనుకుంటున్నాడు అపవాది నిన్ను.
బట్ ఐఎమ్ ప్రొటెక్టింగ్ బై మై ప్రేయర్స్. మా ప్రార్థనల వల్ల నేను ఎంతగానో మిమ్మల్ని సంరక్షిస్తున్నాను. హల్లెలూయా. చూడండి, ఒక విశ్వాసి కొరకు, అంటే జనరల్గా మీకు అర్థం అవడం చెప్తున్నాను. ఒక విశ్వాసి కొరకు ఒక సంఘం ప్రార్థిస్తుంది. ఒక విశ్వాస కోసం ఎవరు ప్రార్థిస్తారండి? ఒక సంఘం ప్రార్థిస్తుంది, ఒక దైవజనుడు ప్రార్థిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ముఖ్యంగా దేవుడు కూడా విజ్ఞాపన చేస్తాడట. హల్లెలూయా. ఇన్ని ప్రార్థన సంరక్షణ మధ్యలో, ఇంత ప్రార్థన సహవాసపు ఆధ్యాత్మిక శక్తి, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. దేనికంట? ఎలా రక్షించడానికి? మామూలుగా ఏదో అదో అనుకోకుండా అలా రక్షించడానికి కాదు, సంపూర్ణంగా. సంపూర్ణంగా అనే మాటకి సులువైన భాషలో ఏముంటుంది తెలుసా? శాశ్వతంగా అనే మాట ఉంటుందండి అక్కడ. ఎలా అంట? శాశ్వతంగా. శాశ్వతంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఆయన విజ్ఞాపనలు ఉన్నాయి, ఆయన ప్రార్థనలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆయన బలహీడేం కాదు, శక్తిమంతుడే ఉన్నాడు. ఎంతకాలం రక్షించడానికి? శాశ్వత కాలము రక్షించడానికి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎవరైతే నిజమైన రక్షణ అనుభవంలో ఉంటారో, ఎవరైతే నిజమైన రక్షణ అనుభవాన్ని కలిగి దేవునిలో ఉంటారో, వారందరికీ దేవుని ప్రార్థనలు ఉంటాయి. వారందరినీ శాశ్వతంగా రక్షించడానికి సర్వశక్తి గల దేవుడు సంపూర్ణంగా మనకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏ విధమైన అభద్రత భావం ఉండకూడదు. అపవాది కొన్నిసార్లు మన యొక్క ఆలోచనలు, ఇది నిజమా అని వారి యొక్క బలాన్ని బలహీనపరుస్తూ ఉంటాడు. లేదు లేదు, నువ్వు ఈ తప్పు చేస్తే నువ్వు రక్షణ కోల్పోతావు. కొన్నిసార్లు ఆ భ్రమని, ఆ భయాన్ని మనలో పుట్టిస్తాడు వాడు. లేదు లేదు, మీరు ఇలా నశించిపోతారు, మీరు ఇలా నశించిపోతారు, ఆయన అలాంటి వాడు, ఇలాంటి వాడు అని చెప్పి అనేక విధాలుగా అపవాది మనల్ని, మన హృదయాల్ని, మన ఆలోచనలు బలహీనపరుస్తూ ఉంటాడు వాడు. అప్పుడు చెప్పాలి, నేను పొందుకున్న రక్షణ సంపూర్ణ రక్షణ. హల్లెలూయా. అది ఎవరు తీసివేయలేరు. ఆమేన్, హల్లెలూయా. అది ఎక్కడికి పోదు. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే నా దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడతాను, ఏముంది? ఆమేన్, హల్లెలూయా. క్షమించమని అడుగుతాను, ఏముంది? ప్రాధేయపడతాను, ఏముంది? ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కరుస్తాను, ఏముంది? నేను తప్పే చేశాను కానీ తప్పిపోలేదు కదా, భ్రష్టత్వంలోకి పోలేదు కదా. ఆమేన్, హల్లెలూయా. నేను ముందే చెప్పాను, తప్పిపోవటం వేరు, తప్పిపోవడం అంటే ఇంక ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. పాపం చేయడానికి తప్పిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోవడం అంటే ఇంక మొత్తం ఆ వేలోంచే తప్పిపోవటం. ఇంకా ఆ వేలోంచి తప్పిపోయిన వాడు ఎలాంటి వాడు అంటే నిజమైన విశ్వాసం కానీ రక్షణ లేనివాడు. నిజమైన రక్షణ విశ్వాసం కలిగిన వాడు తప్పిపోడు. ఒకవేళ వాడు తప్పిపోతున్నా దేవుడు వాడిని ఏం చేస్తాడు తెలుసా? సరైన మార్గంలో తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన రక్షణ విషయంలో కూడా మనం స్పష్టముగా, క్లిస్టల్ క్లియర్గా ఆయన వాక్యము మనల్ని అనేక విషయాలుగా మనం బలపరుస్తున్నప్పుడు వాటిని ఎందుకు మనం నమ్మకూడదు? ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఇప్పుడు మీరు చదివిన 7వ అధ్యాయం 25వ వచనంలో ఎంత స్పష్టంగా ఉంది. వారిని శాశ్వతంగా రక్షించటానికి శక్తిమంతుడై ఉన్నాడట. సంపూర్ణంగా శాశ్వతంగా రక్షించడానికి శక్తిమంతుడే ఉన్నాడు. అంత శక్తిమంతుడైన దేవుడు నిన్ను తప్పిపోలే ఎలా చేస్తాడు? నువ్వు తప్పిపోతుంటే ఎలా చూస్తావు? ఊరుకుంటాడు. నువ్వు తప్పిపోతూ ఉంటే సర్లే వెళ్ళిపోతున్నావా, వెళ్ళిపో అని అండు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన చిన్న చిన్న విషయాలకి కూడా ఇప్పుడు మన వారిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామండి. చిన్న చిన్న విషయాలు, భోజనం చేయకపోతే వాళ్ళు భోజనం చేసేదాకా మనకి ప్రశాంతత ఉండదు, అంతే కదా. జనరల్గానే భోజనం చేయలేదు అలా ఉంటుంది మనకి. సో చిన్న చిన్న విషయాలకే మనం ఎంతో ఎఫెక్షనేట్గా ఉంటాం. అలాంటిది మన దేవుడు మన కోసం ప్రాణమే పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. తల్లి తన బిడ్డలనైనా మర్చిపోద్ది కానీ నేను నిన్ను మరవనన్నాడు. అలాంటి మర్చిపోలేని దేవుడు, మరవని దేవుడు తన కుమారుడిని యేసు ప్రభు ద్వారా రక్షించుకున్న మనల్ని, విమోచించిన మనల్ని, దత్తపుత్రులుగా స్వీకరించిన మనల్ని
పునర్జీవం ఇచ్చిన మనల్ని మనం తప్పిపోతామంటే ఆయన ఏమాత్రం కూడా ఊరుకోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో విధంగా ఆయన బిడ్డలైన వారిని ఆయన హెచ్చరించి దారిలో పెట్టుకుంటాడు. దావీదు లాంటి భక్తులే పాపం చేసినప్పుడు నాతాను లాంటి ప్రవక్తలను దేవుడు పంపించాడు. ఆమేన్, హల్లెలూయా. వారిని సరిచేసి సరైన మార్గంలో పెట్టించాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఎవరిని తప్పిపోవటానికి ఇష్టపడని వాడై ఉన్నాడు. హల్లెలూయా. వారు తిరిగి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టం ఉండదు. వారు నిజమైన రక్షణలో లేకపోతే, ఆ నిజమైన నమ్మకం విశ్వాసం వారి జీవితంలో లేక, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక ధనాపేక్ష కొరకు వాటి కొరకు అలాగే జీవిస్తున్నవాడిగా ఉంటే, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఇవేమీ లేకుండా అలా నార్మల్గా ఉంటుంటే అతను స్థిరపరచబడలేడు. కానీ నిజముగా ఆమేన్, హల్లెలూయా. ఈ 6వ అధ్యాయంలో ఈ వచనానికి సంబంధించి బైబిల్ పండితులకు అనేకమైన భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎలాంటి భేదాభిప్రాయాలు అంటే చిన్న చితక భేదాభిప్రాయాలు కాదు. ఇట్స్ ఎ వెరీ బిగ్, చాలా చాలా పెద్ద పెద్ద భిన్నాభిప్రాయాలు. ఉదాహరణకి నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, మీకు ఒక అభిప్రాయం ఉంటుంది, వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంటుంది, వాళ్ళకి ఇంకో అభిప్రాయం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఆమేన్, హల్లెలూయా. ఒక కూర వండుతారు ఒకరు. ఇప్పుడు ఒక దగ్గరికి మీరు భోజనానికి వెళ్ళారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఒక చోటకి భోజనానికి వెళ్ళారు, మనందరం భోజనానికి వెళ్ళాం. మీకు నచ్చితే అది సాంబార్, ఇంకోటికి అసలు బలా అంటాడు ఇంకా. ఇవిడికి చాలా బాగుంటుంది జనరల్. అలాంటిది బైబిల్ విషయాల మీద ముఖ్యంగా చాలా కాంట్రడిక్టరీ వివాదాస్పదమైన విషయాలు చాలా ఉంటాయి బైబిల్లో. కానీ ఇది మాత్రం ఇప్పుడు మీరు చదువుతున్న మాత్రం చాలా ప్రమాదకరమైన భిన్నాభిప్రాయం. ఎంత ప్రమాదకరమైన భిన్నాభిప్రాయం అంటే, ఎందుకు నేను ఇంతగా నొక్కి ఒక్కానించి ఇప్పుడు ఎందుకు ఇది సీరియస్ ఎలిగేషన్, ఎందుకు దీన్ని మనం ఎంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నాం, ఎందుకు ఇన్ని రోజుల పాటు దీన్ని ఇంతగా లోతుగా మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నాం? ఎందుకంటే ఇది రక్షణకు సంబంధించిన విషయం. ఇది ఏంటంటే తెలుసా, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ సంబంధమైన విషయం ఇది. ఒక వ్యక్తి వచ్చి నువ్వు పొందుకున్న రక్షణ పోతుంది అని అన్నాడంటే అది ఎంత భయంకరమైన విషయం అది. అయ్యో ఏంటి, నేను ఏ రక్షణ అయితే పొందుకున్నానో, ఏ రక్షణ అయితే నేను నమ్ముకున్నానో ఆ రక్షణ నన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది, నన్ను దీవిస్తుంది, నా బ్రతుకులకి జీవం ఇస్తుంది అని నమ్మి పొందుకున్న ఈ రక్షణ నేను పోగొట్టుకుంటానా అనే భయాందోళన వాళ్ళకు ఉండదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉండదా చెప్పండి. ఇప్పుడు అపవాదం వచ్చేసి ఆల్రెడీ వాళ్ళని నాశనం చేశారు కదా ప్రారంభంలో. అలా ప్రారంభంలో ఉన్నవాడు చివరి వరకు ఉంటాడు కదా. వాడు ఏదో రూపంలో వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు కదా. కాబట్టి మనం ఎందుకు దీన్ని ఎంత సీరియస్గా డిస్కస్ చేస్తున్నామంటే, ఎంతమందికి ఎన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నా నిజమైన రక్షణ ఎక్కడికి పోదు. హల్లెలూయా. నీవు నిజముగా కలిగి ఉన్న రక్షణ, నీ బ్రతుకును మార్చిన రక్షణ, ఆమేన్, నీ ఆలోచన విధానాన్ని మార్చిన రక్షణ, నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి దగ్గర చేసిన రక్షణ, నీ ఆలోచనలు, నీ పరిస్థితులు, నీ మార్గాలను మార్చేసిన రక్షణ, నీ పరిస్థితులన్నీ తారుమారు చేసి చీకటిని తొలగించి వెలిగించిన రక్షణ, ఒక దినాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అని అంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎంత సీరియస్ ఎలిగేషన్ అంటే, కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, మీ రక్షణ పోతుంది. ఆమేన్. ఏమొద్ది మీ రక్షణ? ఫెయిల్ అయిపోతాం అంటే ఇంకెందుకులే అని చెప్పేసి ఆ చదివిది కూడా చదవడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వారి యొక్క భిన్నాభిప్రాయాలు చెప్పారు. మొట్టమొదటి అభిప్రాయం, కొంతమంది నాలుగు రకాలైన భిన్నాభిప్రాయాలు చెప్పారు. అందులో ఇది వారి యొక్క అభిప్రాయం మాత్రమే, అది పౌలు అభిప్రాయం కాదు, పౌలు గారి అభిప్రాయం కాదు. ఆమేన్, హల్లెలూయా.
అది వారి యొక్క ఒపీనియన్ మాత్రమే. అసలైన పౌలు గారు ఎవరైతే ఉత్తరం రాశారో ఆయన ఒపీనియన్ కాదు ఇది. మీకు అర్థమవుతుందా? ఎవరైతే ఈ ఉత్తరాన్ని రాశారో ఆయన ఒపీనియన్ కాదు. ఎవరైతే దీన్ని చదివి వాళ్ళకి ఏ విధంగా అయితే అర్థమైందో వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్స్ ఇవి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి ఒపీనియన్ మనం ఏం తప్పుపడడానికి లేదు. బాగాలేదంటే అవునండి బాగాలేదా అంటాం అంతే, బాగుందంటే బాగుందండి అంటాం అంతే. ఇంక అంతకుమించి మొదటి అభిప్రాయం, క్రీస్తులో నిజమైన విశ్వాసులకు ఈ వచనాలు వర్తిస్తున్నాయి. మొదటి అభిప్రాయం చెప్పేవాళ్ళు ఏం చెప్పారంటే ఈ వచనాలు ఎవరిని వర్తిస్తున్నాయంటే నిజమైన విశ్వాసుల గురించే ఈ వచనాలు చెప్తున్నాయి. ఎవరి కోసం? నిజమైన విశ్వాసుల కోసమే ఈ వచనాలు. మొదటి వాళ్ళ అభిప్రాయం. ఎన్ని అభిప్రాయాలు? మొత్తం 4 అభిప్రాయాలు. మొదటి అభిప్రాయం ఏంటంటే ఇది నిజమైన విశ్వాసుల గురించిన విషయమే. ఇది నిజమైన విశ్వాసుల గురించి ఈ వచనాలు వర్ణిస్తున్నాయి. క్రీస్తులో వారు క్రీస్తు నుంచి పెడదారి పట్టి తమ రక్షణను పోగొట్టుకుని నాశనమయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఏమంటారంటే క్రీస్తు నుంచి పెడదారి పట్టి అంటే క్రీస్తులోంచి దూరం అయిపోయి తమ రక్షణ పోగొట్టుకుని నాశనమయ్యే అవకాశం ఉంది. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుని నాశనం అయిపోయే అవకాశం ఉంది. అది వాళ్ళ అభిప్రాయం. మొట్టమొదటి వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు నిజమైన విశ్వాసుల కోసమే ఈ 4 వచనాలు కూడా, ఆ 4 నుంచి 6 వచనాలు చెప్పేది ఏంటంటే నిజమైన విశ్వాసుల కోసమే చెప్తున్నారు. ఆ నిజమైన విశ్వాసులు యేసుప్రభు నుంచి ఆయన రక్షణ నుంచి పెడదారి పట్టి తమ రక్షణ పోగొట్టుకుని నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది వాళ్ళు చెప్పిన మొట్టమొదటి అభిప్రాయం. రెండోది, ఇది విశ్వాసులకు వర్తిస్తున్నాయి కానీ ఇది విశ్వాసులకు వర్తిస్తుంది కానీ వారు గనక పెడదారి పెడితే, వాళ్ళు గనక తప్పు త్రోవలో వెళ్ళిపోతే, వాళ్ళు ఒకవేళ తప్పిపోతే తమ రక్షణ పోగొట్టుకోరు. తమ రక్షణనే పోగొట్టుకోరు కానీ నమ్మకమైన సేవకు లభించవలసిన బహుమానాలు మాత్రమే కోల్పోతారు. మీకు అర్థమైందా? మొదటోళ్ళు ఏమన్నారు? రక్షణ పోగొట్టుకుంటారు. మొదటోళ్ళు ఏమన్నారండి? రక్షణ పోగొట్టుకుంటారు. రెండో వాళ్ళు ఏమన్నారు? రక్షణ పోగొట్టుకోరు కానీ రక్షణ పోగొట్టుకోరు కానీ నమ్మకమైన సేవకు, మీరు చేసిన పరిచర్యకు లేదా మీరు చేసిన కార్యాలకి లభించవలసిన బహుమానాలు ఉంటాయి కదా, ప్రతిఫలం ఉంటాయి కదా, అవి మాత్రమే కోల్పోతారు కానీ రక్షణ మాత్రం కోల్పోరు. ఓకేనండి? ఆర్ యు గెటింగ్? అండ్ మీకు అర్థమవుతుందా? మీరు చదువుతున్న ఈ వచనాల్లో ఈ 4 నుంచి 6 వచనాలు చదువుతున్నాం కదా, ఈ వచనాల యొక్క అభిప్రాయాన్ని కొంతమంది తెలియచేస్తున్నారు. మొదటి మట్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షణ పోగొట్టుకుని నాశనం అయిపోతారు, అలా అవకాశం ఉంది కూడా. రెండో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు రక్షణ పోగొట్టుకోరు కానండి, నమ్మకమైన పరిచర్యకు కావలసిన బహుమానాలు వస్తాయి కదా, ప్రతిఫలాలు ఉంటాయి కదా, ఆ గిఫ్ట్లు అన్నీ మాత్రం వాళ్ళు కోల్పోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ ఒపీనియన్, మూడవ వాళ్ళు చెప్పిన ఒపీనియన్ ఏంటంటే ఈ వచనము నిజమైన విశ్వాసులకు వర్తిస్తుంది. నిజమైన విశ్వాసులకు వర్తిస్తుంది. మూడోది, వారు పెడదారి పట్టే ప్రమాదం వాస్తవికంగా ఉంది కాబట్టి దాని గురించి ఇది వారికి హెచ్చరిక. ప్రమాదం, పెడదారి అంటే తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, తప్పిపోయే ప్రమాదం వాస్తవికంగా ఉంది కాబట్టి దాని గురించి ఇది వారికి ఏంటండి? ఒక హెచ్చరిక. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ ప్రమాదం ఉన్న నిజానికి, ఒకవేళ ఆ ప్రమాదం నిజంగా ఉన్నా వారు పెడదారి పట్టరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ ప్రమాదం ఉన్న నిజానికి వారు పెడదారి అంటే తప్పిపోరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన విశ్వాసులకు అది హెచ్చరిక మాత్రమే, తప్పిపోతారనడానికి రుజువు కాదు.
హల్లెలూయా, హల్లెలూయా. తుఫాన్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా. గర్జించు సింహము వలె ఆయన వస్తాడు, జాగ్రత్తగా ఉండండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని నాశనం చేస్తాడు, మిమ్మల్ని పాడు చేస్తాడు, మీ విశ్వాసాన్ని పోగొట్టేలా చేస్తాడు. అది ఒక హెచ్చరిక మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని వాడు ఏమీ చేయలేడు. ఆమేన్, హల్లెలూయా. వాడు మీ శరీరాన్ని బలహీనపరచగలడేమో కానీ ఆత్మను మాత్రం బలహీనపరచలేడు. యోబు విషయంలో దేవునికి అపవాదికి డిస్కషన్లో ఏం చెప్పారు? ఆయన ఆత్మను మాత్రం నువ్వేమి దానికి అధికారం లేదు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శారీరకంగా వాడు ఏమైనా చేయొచ్చు, ఏమైనా పోగొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ వాడు ఆధ్యాత్మికంగా వాడు ఆత్మను మాత్రం ఏమీ చేయలేడు. ఎందుకంటే అది దేవుని చేత భద్రపరచబడింది. హల్లెలూయా. వాడు మిమ్మల్ని శోధించవచ్చు, బలహీనలు చేయొచ్చు, మీకున్న ప్రాపర్టీస్ని లేకపోతే మీకున్న ఆర్థిక సంబంధమైన వాటిని బలహీనపరచచ్చు, శారీరకంగా బలహీనపరచచ్చు, మానసికంగా బలహీనపరచచ్చు. అలా బలహీనపరచినంత మాత్రాన దేవుడిచ్చిన నిజమైన రక్షణ కోల్పోదండి. ఇట్ ఈస్ ఆల్వేస్ సెక్యూర్. ఆమేన్, హల్లెలూయా. అది సెక్యూర్ అంటే సెక్యూరిటీ. ఆమేన్, హల్లెలూయా. అది కాపాడబడుతుంది, భద్రపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా వారు రక్షణని పోగొట్టుకుంటారు. రెండో వాళ్ళ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా రక్షణ పోగొట్టుకోరు, కానీ రావాల్సిన బహుమానాలు ఉంటాయంట, ప్రతిఫలాలు, బహుమానాలు, రివార్డ్స్, అవార్డ్స్ ఉంటాయట. ఆ రివార్డ్స్, అవార్డ్స్ మాత్రం ఉద్యోగం పోదు కానీ ఉద్యోగం పోదు కానీ రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ పోతాయి. అది ఇండైరెక్ట్ మన భాషలో చెప్పుకోవాలంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది మనం నేర్చుకున్నట్లుగా అది ఒక హెచ్చరిక మాత్రమే. ఒకవేళ తప్పిపోయే ప్రమాదం ఉంటే ఉండొచ్చు. ప్రమాదం ఎందుకు ఉండదండి? ప్రమాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఉంటాయి ఉండవా అంటే? ప్రమాదాలు ఉంటాయి ఉండవా? ప్రమాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఆ ప్రమాదాలు సృష్టించడానికి ఒకడు ఉన్నాడు కదా. గొడవలు ఎట్టే వాళ్ళు ఉంటారు. గొడవలు ఎట్టే వాళ్ళు లేరంటే నేను ఎక్కడ నమ్ముతాను? పొలలు వేసే వాళ్ళు ఎందుకు ఉంటారు? గొడవలు ఎట్టే వాళ్ళు ఎందుకు ఉంటారు? చాడీలు చెప్పేవాళ్ళు ఎందుకు ఉంటారు? దే ఆర్ దేర్, వాళ్ళందరూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అది ఒక హెచ్చరిక. ఆమేన్, హల్లెలూయా. వాస్తవికంగా తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాని గురించి అది వారికి ఒక హెచ్చరిక. ఆమేన్, హల్లెలూయా. చెప్తారు కదా, అమ్మా నువ్వు పలానా ఆవిడతో తిరుగుతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. అవునే కదా? అదేంటది? ఇట్స్ వార్నింగ్. బాబు నువ్వు ఆయనతో తిరుగుతూ ఉంటారు బాబు, అది మంచోడు కాదు, నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. ఇట్స్ ఎ వార్నింగ్. అది అతన్ని సరైన మార్గంలోకి నడిపించడానికి. ఆమేన్, హల్లెలూయా. హెచ్చరిక. కానీ ఆ ప్రమాదం ఉన్నా నిజానికి వారు పెడదారి పెట్టరు, వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోరు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం నమ్ముతాను తెలుసా? నిజమైన రక్షణ ఎక్కడికి పోదు. హల్లెలూయా. నిన్ను ఇంత కష్టపడి అంటే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడండి ఒక ఆత్మను రక్షించడానికి. ఆయన ప్రాణాన్ని దేవుడు, ఆమేన్, మనుషులు ఎవరో కాదు, దేవుడే మానవుడిగా దిగి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని చింది అవమానాలు పడి నిందలు పడి ఇంత శ్రమను అనుభవించి నీకు ఇచ్చిన ఒక బహుమానం ఏంటో తెలుసా? రక్షణ. హల్లెలూయా. అది ఎలా పడితే అలా పోద్దండి, ఎప్పుడు పడితే అప్పుడు పోద్దండి, ఎలా పడితే అలా మిస్ అయిపోద్దండి. నీకు దానికి ఏం విలువ ఉంటుందండి? ఆమేన్, హల్లెలూయా. కోహినూరు వజ్రం అంటారు. కోహినూరు వజ్రాన్ని ఎక్కడ తెస్తారో మనకు తెలుసా? ఆ కోహినూరు వజ్రానికి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా? భూ సంబంధమైన ఒక విలువైన వస్తువుకే అంత సెక్యూరిటీ ఉంటే పరలోక సంబంధమైన నిజమైన రక్షణకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది చెప్పండి? ఎంత శాశ్వతమైన భద్రత ఉంటుంది చెప్పండి? దేవుడు ఆ రక్షణ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు చెప్పండి? ఇప్పుడు తీరా ఆల్రెడీ ఒకసారి పాడు చేశాడు వచ్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని ఎంతగానో సంతోషంగా ఆయన రూపంలో ఆయన తయారు చేసుకుని వాళ్ళని ఏదైనా మెడతలో వచ్చి మొత్తం పాడు చేశాడు. సో ఇప్పుడు అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి దేవుడు వారికి ఇవ్వాల్సిన దాన్ని స్థిరపరిచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. స్థిరపరిచేసాడండి దాన్ని. రక్షణ స్థిరమైనది, బలమైనది. ఎవ్వరు కూడా ఆయన చేతుల్లోంచి, లేకపోతే ఎవ్వరు కూడా ఆ యొక్క తోటలోంచి ఆ మొక్కను, అసలు ఆయన నాటిన మొక్కను ఎవరు తీయలేరు. ఇంకా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా వచ్చి, అపవాది వచ్చి, శత్రువుడు వచ్చి ఆయన 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 ప్రాణం పెట్టిన ఆ బిడ్డ కోసం పీకెత్తుంటే ఆయన చూస్తూ ఊరుకుంటాడేంటి? ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇవ్వాల్సిన భద్రత ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విషయంలో మనం చాలా ఉన్నతంగా ఆలోచించుదాము గాక. నాలుగో అభిప్రాయం, ఈ వచనం అసలు నిజమైన విశ్వాసుల గురించి రాసినది కాదు. ఈ వచనాలు అసలు నిజమైన విశ్వాసుల గురించి రాసిన వచనాలే కాదు. ఇక్కడ రాసిన విషయాలు విశ్వాసుల విషయంలో వాస్తవాలే, కానీ విశ్వాసులు కాని వారిలో కూడా ఇవి కనిపించవచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాసిన విషయాలు విశ్వాసుల గురించి నిజమైన విశ్వాసుల గురించి రాసినవి కావు. నిజమైన విశ్వాసుల గురించి రాసినవి కాదు. కానీ ఇక్కడ రాసిన విషయాలు విశ్వాసుల విషయంలో వాస్తవాలే, కానీ నిజముగా విశ్వాసులు కాని వారిలో కూడా, నిజముగా విశ్వాసులు కాని వారిలో కూడా ఇవి కనిపించవచ్చు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన విశ్వాసులు కాని వారి జీవితాల్లో కూడా మీరు ఈ వచనాల్లో చదివిన అనుభవాలు వారి జీవితంలో కూడా కనిపించవచ్చు, వీళ్ళ జీవితంలో కూడా కనిపిస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ వారు కలిగి ఉన్న ఫలాలను బట్టే, వారి జీవితంలో పొందుకుంటున్న ఫలాలను బట్టే, వారి స్థిరత్వాన్ని బట్టే, వారి నమ్మకత్వాన్ని బట్టే వారు నిజమైన విశ్వాసుల, ఎలాంటి విశ్వాసులు అనేది డిసైడ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు ఎలాంటి అనుభవాలండి? ఎలాంటి అనుభవాలండి? నిజంగా ఒక విశ్వాసకు ఉండాల్సిన అనుభవాలే. నిజంగా ఒక విశ్వాసకు ఉండాల్సిన అనుభవాలే. కానీ నిజమైన విశ్వాసంలో లేని వారికి కూడా నిజమైన విశ్వాసంతో పాలుభాగస్తులై ఉన్నారు. నేనేమనుకున్నానంటే, ఎప్పుడు ఆలోచన చేస్తుంటే, ఇన్ని అనుభవాలున్న అవిశ్వాసం కలిగినోడే తప్పిపోతుంటే అండి, ఇన్ని అనుభవాలు కలిగి నిజమైన విశ్వాసం లేనివాడే తప్పిపోతాడని పౌలు గారు చెప్తుంటే, అసలు ఈ అనుభవాలే లేని వాళ్ళు ఉన్నారు కదా. అసలు ఈ అనుభవాలే లేని వారు ఉన్నారు చాలామంది. గుడికే సరిగ్గా రారు, దేవుల్లోనే సరిగ్గా ఉండరు, అసలు ఒక్క దైవిక అనుభవం కూడా ఉండదు కొంతమంది జీవితాల్లో. నేను అందరి కోసం ఏం మాట్లాడట్లేదు, జనరల్గా ఇన్ జనరల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇన్ని అనుభవాలుండి నమ్మకం లేనివాడే తప్పిపోతాడంటుంటే, నశించిపోతాడంటుంటే, అసలు ఈ అనుభవాలు ఏమీ లేనివాడు, ఇంక ఈ అనుభవాలు ఏమీ లేనివాడికి ఇంకేం విశ్వాసం ఉంటుందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం తప్పిపోతున్నాం, ఈరోజు మా ఊరు తప్పిపోతున్నాడండి, తప్పిపోతున్నాడంటే మరి నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునిలో పరిపూర్ణంగా ఉంటే ఆ రక్షణ నిన్ను తప్పిపోకుండా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడే బాధ్యత తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. గాడ్ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. దేవుడే ఆ బాధ్యతను స్వీకరిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, ఆయన గొర్రెవి, ఆయన తోటలో నాటబడిన మొక్కవి. ఆమేన్. ఈజ్ ద గార్డెనర్. ఆయన సంరక్షకుడు, ఆయన ప్రధాన గొర్రెల కాపరి. ఆమేన్. నువ్వు ఆ తోటలో ఉంటే, ఆ సహవాసంలో ఉంటే, ఆమేన్, హల్లెలూయా, ఆయన ఇచ్చిన పోషణ ద్వారా పోషించబడుతూ ఉంటే మనం సంరక్షించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నామకార్థపు రక్షణ, నామకార్థపు బాప్తీసాలు, నామకార్థపు క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం మనల్ని ఎప్పటికైనా తప్పిపోలా చేస్తుంది. హల్లెలూయా. ఆ తప్పిపోయిన వాడు తిరిగి నూతన పరచటం అనేది అసాధ్యము. నిజమైన విశ్వాసం కలిగిన వాడు, నిజమైన నమ్మకం కలిగిన వాడు ఎప్పటికీ కూడా తప్పిపోరు. ఆమేన్, హల్లెలూయా.
ఈ నోట్స్ రచయిత మొదటి 2 వివరణలను నిరాకరిస్తున్నాడు. క్రీస్తులు నిజమైన విశ్వాసులు ఎప్పటికీ పెడదారి పట్టరని, భ్రష్టత్వ సంబంధంగా ఉన్న ఇతర పాపాలు చేయరని బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుందని రచయిత యొక్క గట్టి నమ్మకము. ఆమేన్, హల్లెలూయా. నిజమైన విశ్వాసులు ఎప్పుడు పెడదారి పట్టరని, నిజమైన విశ్వాసులు తప్పిపోయే అవకాశమే లేదు. ఆమేన్, హల్లెలూయా. అంటే దారి తెలిసినట్టు తప్పిపోతాడా? అంటే దారి తెలిసినట్టు తప్పిపోతాడా? దేవుని గురించి ఎరిగినవాడు, ఆమేన్, హల్లెలూయా, ఆయన రక్షణ ప్రణాళికను ఎరిగినవాడు, ఆ రక్షణ మహిమను శక్తిని ఎరిగినవాడు తప్పిపోయే ప్రమాదమే లేదు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తులో నిజమైన విశ్వాసులు ఎప్పుడు కూడా తప్పిపోరని, భ్రష్టత్వ సంబంధమైన ఇతర పాపాలు చెయ్యరని బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుందని ఈ రచయిత గట్టి నమ్మకము. ఆమేన్, హల్లెలూయా. అందుకే మీరు మొన్న చదివారు, మనం నశించిపోయేటకు వెనక్కు తిరిగిన వారం కాదు, జీవించుటకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అందరూ తీశారు కదండి. 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా, ఎవరి మూలంగా? నిజంగా దేవుని మూలముగా. ఓకే, దేవుని మూలముగా జన్మించిన వాడు ఆయన బీజము నిలుచును గనుక, నో నెవర్. ఆమేన్, హల్లెలూయా. మళ్ళొకసారి చదవమ్మా. దేవుని మూలముగా పుట్టినవాడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో బీజం అంటే ఏంటో తెలుసు కదా మీకు అమ్మా? బీజం అంటే ఏంటో తెలుసు కదా, విత్తనం. బీజం అంటే అదే, ఆ మీనింగ్ మీకు అర్థం ఉంది కదా. పుట్టిన బీజం, ఆ మీనింగ్ మీకు అర్థం ఉంది కదా. ఎవరు బీజం అది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం. ఆమేన్, హల్లెలూయా. మంద కాదు, ఎవరిది? ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేసే ఆస్కారమే లేదు. ఆమేన్, హల్లెలూయా. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరచబడును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు? ఇప్పుడు దేవుని మూలముగా పుట్టినవారు పాపము ద్వారా తప్పిపోయే ప్రమాదం ఉందా? అది చేసేలా తప్పిపోయాడండి, ఇది చేసేలా తప్పిపోయాడండి. అసలు దేవుని మూలముగా పుట్టినవాడైతే అంతేనా? అంత స్పష్టంగానే ఉందండి. ఇంకా అన్ని తేడాలు ఉన్నాయి అక్కడ, ఏమైనా అరమరకలు ఉన్నాయా వచనంలో? ఎంత స్పష్టంగా ఉందండి. మరొకసారి చదవమ్మా. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆ దేవుని మూలంగా పుట్టినవాడు అసలు పాపమే చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్యజాలడు. హల్లెలూయా. పాపము చెయ్యజాలడు. ఇప్పుడు ఆ పాపము చెయ్యజాలని వాడు తప్పిపోయే ప్రమాదం ఉందా? చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దెర్ ఇస్ నో వే టు అసలు మార్గమే లేదు, తప్పిపోయే ఆస్కారమే లేదు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడైతే, లార్డ్ నేను నీలో జన్మించాను ప్రభా, నీ బీజము నాలో ఉంది ప్రభా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాడు తప్పిపోయే ఆస్కారమే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయం 18వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 18వ వచనం. ఓకే. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడునో పాపము చెయ్యడని ఎరుగుదుము. జాగ్రత్తగా వినండి. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు, ఎంత స్పష్టంగా ఉందండి.
తన్ను భద్రపరుచుకొనును గనుక దేవుని మూలముగా పుట్టిన వాణ్ణి ఎవరు భద్రపరుస్తారు చెప్పండి? ఇప్పుడు దేవుడు భద్రపరిచేవాడిని ఎవడైనా ముట్టుకోగలడా? ఏమండి, ముట్టుకోగలరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరి చేత భద్రపరచబడ్డాం తెలుసా? దేవుని చేత. ఎందుకంటే మనం ఆయన మూలముగా పుట్టిన వారము. హల్లెలూయా. ఆయన మూలముగా పుట్టిన వారు ఆయన చేత భద్రపరచబడతారు. ఎట్టి పరిస్థితుల్లో కనుక దుష్టుడు వారిని ముట్టడు. ముట్టడంటే దాని అర్థం ఏంటి? టచ్ చేయలేడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నిజమైన రక్షణ పొందుకున్న బిడ్డ ఎక్కడికైనా తప్పిపోతాడా? హల్లెలూయా. వాడు భద్రపరచబడతాడండి. హీ ఈజ్ సరౌండెడ్ విత్ షీల్డ్స్. కవచం చేత కప్పబడతాడు. అది ఒక హెచ్చరిక మాత్రమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోని వారు తప్పిపోయే ప్రమాదం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన రక్షణ విషయంలో, మన విశ్వాసం విషయంలో మనం నిశ్చయత కలిగి ఉందుముగాక. మన శాశ్వతమైన భద్రతను కలిగిన వాళ్ళం. ఆమేన్, హల్లెలూయా. శాశ్వతమైన భద్రతను కలిగిన వాళ్ళం. మన శాశ్వతమైన రక్షణ మంది. మనం పొందుకున్న రక్షణ ఆషామాషి రక్షణ కాదు, డమాబుషి రక్షణ కాదు. నీకు అర్థం అవనంత మాత్రాన, నీవు తెలుసుకున్నంత మాత్రాన అది దానికి విలువ లేకుండా పోదు. భక్తులు దానికి విలువ తెలిసి పుస్తకాలు రాశారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అర్పణ ఎంత శక్తివంతమైందో, ఆయన బలి ఎంత పవర్ఫుల్ బలో. ఆమేన్, హల్లెలూయా. తెర అడ్డంగా చిరిగిపోయిందటండి. ఆమేన్, హల్లెలూయా. అంత బలమైంది అది, అంత బలమైంది రక్షణ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిజమైన రక్షణ కృపను మనం కలిగి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా, ఎన్నడూ కూడా అభద్రత భావం ఉండకూడదు. ఎప్పుడు కూడా అనాలోచన ఉండదు. నేను పోగొట్టుకుంటాను. ఎందుకు పోగొట్టుకుంటావు? నువ్వు దేవుని యొక్క కృపలో ఉంటే, దేవుని యొక్క హస్తములో ఉంటే, దేవుని యొక్క భద్రత వలయములో ఉంటే ఎవరు నిన్ను ముట్టగలరు? ఆయన నిన్ను భద్రపరుస్తుంటే, ఆయన నిన్ను కాపాడుతుంటే, ప్రతి మార్గంలో నీకు సహాయం చేస్తుంటే, ఏ కీడు రాకుండా మనం దరి చేరకుండా సహాయం చేస్తూ ఉంటే ఎవరన్నా నేను ముట్టుకోగలరా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసములో ధైర్యముగా ఉందుముగాక. మన రక్షణ విషయంలో ధైర్యంగా ఉందుముగాక. మీ రక్షణ నిజమైందైతే మీరు భయపడాల్సిన పని లేదండి. నో నీడ్ టు ఫియర్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నో నీడ్ టు ఫియర్, అంతే. సెక్యూర్, అంతే. సెక్యూర్ అంటే ఇంకా అది సెక్యూర్ అంతే. ఇంక దానికి ఎటువంటి అరమరికలు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము. ఆమేన్, హల్లెలూయా. ఏ స్వాస్థ్యం అండి? ఆ స్వాస్థ్యము, రక్షణ అనే స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. హల్లెలూయా. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఆమేన్. ఆ రక్షణ మీకు కలుగునట్లు దేని ద్వారా అండి? మీ విశ్వాసము ద్వారా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత. ఆమేన్, హల్లెలూయా. మీ విశ్వాసం ఉంది, దేవుని శక్తి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇంత సంరక్షణ వలయాలు ఉన్నాయి.
మీ విశ్వాసము చేత దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. ఎవరి కొరకు అంటే కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బల ప్రభావములు, దేవుని యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము ద్వారా దేవుని యొక్క శక్తి ద్వారా కాపాడబడుతున్నారు, భద్రపరచబడుతున్నారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. అన్నీ కలిసిపోయి ఉన్నాయి కాబట్టి, అదంతా కలిసిపోయి ఉంది కాబట్టి 3వ వచనం చదవండి. పోనీ. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండటి చూచి, జాగ్రత్తగా వినండి, మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మీలో ఈ సత్క్రియను ఆరంభించినవాడు, మీలో ఈ సత్క్రియను చేసినవాడు ఆ రోజు వరకు కూడా, ఏ రోజు వరకు అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వచ్చేంత వరకు కూడా దానిని కొనసాగించునని. ఆమేన్. హల్లెలూయా. సత్క్రియను ఆరంభించి వాడే కొనసాగిస్తాడు. ఆమేన్. రక్షణ ఇచ్చిన వాడే మనల్ని భద్రపరుస్తాడు. ఆయన గొర్రెలు. ఆమేన్. హల్లెలూయా. ఆయన వనంలో నాటబడిన మొక్కలు, వాటి యొక్క సంరక్షణ అవన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. పౌలు ఏమంటాడు? మీలో సత్క్రియను ఆరంభించిన వాడు ఆ దినము వరకు కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని నేను ఎలా నమ్ముతున్నాను తెలుసా? రోడ్డుగా, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే కొనసాగించేవాడు ఆయనే, వదిలిపెట్టేవాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. తప్పిపోయేలా చేసేవాడు కాదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆరంభించినవాడు ఆయనే, ఇచ్చినవాడు ఆయనే, ఇచ్చినవాడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు మనము ఆధ్యాత్మిక పరిపక్వత కలిగిన వారే ఆలోచిద్దాం. చాలా మెచ్యూర్డ్గా మనం థింక్ చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఏదో తెలియక మనం మాట్లాడొద్దు. అంటే పరిపూర్ణమైన అవగాహన లేక కొన్నిసార్లు మనం మన అభిప్రాయాన్ని సరిగ్గా వ్యక్తపరచలేం. ఆమేన్. హల్లెలూయా. మనం సింపుల్గా పోద్దండి అని అంటాం మనం. కానీ అది ఎంత బలమైందో మనకు తెలిస్తే, అది ఎంత శక్తివంతమైందో నీకు తెలిస్తే, దాని వెనకాల ఎంత త్యాగము, ఎంత యాగము ఉందో మనకు తెలిస్తే, అయ్య బాబాయ్ చాలా కష్టమండి, తప్పిపోవటం అసాధ్యమండి అని అంటారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా అనాలనే, అలా అనిపించాలనే ఇన్ని విధాల వాక్య భాగాలు నేను మీకు చూపిస్తున్నాను. ఈ వారం రోజులుగా నేను చేసే ప్రయత్నం ఏంటో తెలుసా? ఆ రక్షణ ఎంత బలమైందో నేను చూపిస్తున్నాను. అది పోగొట్టుకోలేనిదని నేను చూపిస్తున్నాను. అది తప్పిపోయే ఆస్కారం లేదని నిరూపిస్తున్నాను. హల్లెలూయా. నీ జీవితంలోంచి నువ్వు పొందుకున్న ఆ రక్షణ ఎవరో తీసివేయలేరని, నువ్వు దేవుని మూలముగా జన్మించిన వాడివి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను భద్రపరుస్తున్నాడు. ఏ దుష్టుడు కూడా నిన్ను ముట్టలేడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని రక్షణ విషయంలో మనం చాలా సీరియస్గా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకని పౌలు ముందు చెప్పాడు కదా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల. అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇది నిర్లక్ష్యం చేసేది కాదు. మన సొంత రక్షణ భయముతోనూ వణకుతోనూ, ఆమేన్. హల్లెలూయా, మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాము. హల్లెలూయా. మన వస్తువులు ఎలాగ తప్పిపోతాయి, మన వస్తువులు ఎక్కడైనా పడిపోతాయేమో, ఎవరైనా మిస్ అయిపోతామో, అప్పుడు మన పిల్లల్ని ఎక్కడైనా తప్పిపోతారేమో అని వాళ్ళు చేయి పట్టుకుని మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటామండి.
అలాగే మన రక్షణ విషయంలో కూడా అయ్యో మనం జాగ్రత్తగా ఉండాలి, అపవాది ఇలా శోధిస్తాడేమో, వాడు అలా శోధిస్తాడేమో, అలాంటి తప్పిపోతామని మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మన జాగ్రత్త ఉండాలి, దేవుని యొక్క సహాయం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేయాలి. దేవుని ప్రార్థనలు ఉంటాయి, దేవుని యొక్క కాపుదలు ఉంటుంది, అలాగే మన జాగ్రత్త కూడా ఉండాలి కదా. ఆమేన్, హల్లెలూయా. పర్లేదు ప్రభు, నువ్వు చూసుకుంటున్నా కదా, నువ్వు చూసుకో, నేను హ్యాపీగా ఉంటానంటే కుదరదు. మనం చేసేది మనం చేయాలి. మన 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 భయం, మన భక్తి, మన యొక్క మనం చేసే విధానం అని ఉండాలి, ఆయన చేసేది కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ వచనాలు మన యొక్క భావాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే అందులో కనిపిస్తున్నవి వాస్తవికంగా విశ్వాసుల జీవితంలో కనిపించినా అవిశ్వాసులు నిజంగా నమ్మకం లేని వారి జీవితాల్లో కూడా కనిపిస్తాయి. నమ్మకం లేని వారి జీవితంలో కనిపిస్తాయి. పౌలు 3వ ఒపీనియన్ ప్రకారం మొదటి 2 ఒపీనియన్ అసలు నమ్మట్లేదు పౌలు, అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఫస్ట్ 2 చెప్పిన ఒపీనియన్స్ ఏమీ అతను దాని గురించి అతను సహకరించట్లేదు. దాన్ని వదిలేను, పోతుందని, బహుమానాలు పోతాయని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అండ్ ఏది మనం డిసైడ్ చేయడానికి లేదండి. ఆమేన్, హల్లెలూయా. యూ కెనాట్ డిసైడ్ బై యువర్ సెల్ఫ్. దేవుడు ఎలా చేస్తాడు అలా చేస్తాడు. వాక్యాన్ని వాక్యముగా ఉన్నట్టుగా మనం నమ్మడమే. ఆమేన్, హల్లెలూయా. తన దయా సంకల్పం చొప్పున తన కార్యసిద్ధిని మన జీవితంలో సఫలం చేస్తాడు. హల్లెలూయా. ఏది మంచిదో, ఏది యోగ్యమైందో, ఏది సరైందో మన జీవితంలో అది ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన రక్షణ విషయంలో ఎవ్వరు కూడా అభద్రత భావంతో ఉండొద్దు. పోతాదేమో అని, నశించిపోతానేమో, తప్పిపోతానేమో అని ఆ భయంతో మీరు ఉండొద్దు. అది ఎవ్వరూ, నీ రక్షణ ఎవరు ముట్టుకోలేరు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడిచ్చే రక్షణ అంటే నా ఎక్స్ప్లెనేషన్ వినండి. దేవుడు ఆయన మన కొరకు సిద్ధం చేసిన రక్షణ ఒకడు నాశనం చేసే అంత బలహీనమైంది కాదు. అంత బలహీనమైంది అయితే ఆయన చేయడు. ఇంకెందుకు మరి ఒకడు వచ్చి పోగొట్టేస్తానంటే ఇంకెందుకు? ఇది దేవుడు ఆయన సిద్ధపరిచిన, ఆయన ప్రిపేర్ చేసిన ఆయన రక్షణ ఎవరో వచ్చి పోగొట్టే అంత బలహీనమైందా? ఎవరో వచ్చి దాన్ని పాడు చేస్తానంటే పాడైపోయి అంత బలహీనమైందా? కానే కాదు. ఆమేన్. అలాంటిది ఆయన ఎందుకు చేస్తాడు? దాన్ని ఎవరు కూడా ముట్టుకోలేరు. నువ్వు నమ్మితే అంత గొప్పది అది. నువ్వు నమ్మితే అంత గొప్పది అది. ఈరోజు ఆ నమ్మకమే నీ రక్షణను స్థిరపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆయన ఇచ్చిన రక్షణ ఎంత బలమైందో, ఎంత శక్తివంతమైన నమ్మితే మనం ప్రతిరోజు దేవుని స్తుతిస్తామండి. ఆయన చేసిన ఆ కార్యాన్ని మరవలేరండి. ప్రభు నాకు అది ఇవ్వలేదు, నాకు భోజనం ఇవ్వలేదు, నాకు 2 సెంట్లు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఈ కదండి లోక సంబంధమైనవి, ఇది వస్తువులు కాదండి. అసలు ఇచ్చింది చూడు, నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందో. హల్లెలూయా. ఇచ్చింది నమ్ము, నీ గమ్యాన్నే మార్చేస్తుంది అది. హల్లెలూయా. ఆ రక్షణ నిన్ను ఎంత జీవంలోకి నడిపిస్తుందో, ఎంత మహిమలోనికి తీసుకెళ్తుందో, ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుందో. దేవుడు సిద్ధపరిచిన రక్షణ ఎంత బలమైంది ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు మన కోసం సిద్ధం చేసిన రక్షణ ఎంత ప్రభావవంతమైందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మన కోసం ఇచ్చిన ప్రాణ త్యాగం చేసి ఇచ్చిన రక్షణ అది ఎంత ఉన్నతమైనదో, ఎంత శక్తివంతమైందో, ఎంత ప్రభావం కలిగిందో, ఎంత మన పరిస్థితిని ఎలా మార్చేయగలదో ఒకసారి మనం ఆలోచన చేస్తే అసలు అది దాని విషయంలో మీరు నిర్లక్ష్యం కాదు కదా, భయం వచ్చేస్తుంది నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, బాబు నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు ఆ రక్షణ మన జీవితంలో స్థిరపరచబడును గాక. అది ఎక్కడికి పోదని పూర్తి నమ్మిక కలిగి ఉందుము గాక.